న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు చిన్న కాశీరేవులో వేంచేసి ఉన్న ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి ఉత్సవాలను ఆలయ ప్రధాన అర్చకులు బాదంపూడి రామకృష్ణ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. అమ్మవారి జయంతిని పురస్కరించుకొని 108 మంది కన్యలతో కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతిని నిడదవోలు ఆర్యవైశ్య సంఘం, శ్రీ వాసవి మహిళా ఆర్యవైశ్య సంఘం, వాసవి క్లబ్ వనితా సంఘాల ఆధ్వర్యంలో అమ్మవారికి అభిషేకములు, ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించేందుకు ఆర్యవైశ్యులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దర్శనమనంతరం ఇచ్చేసిన భక్తులకు ఉచిత తీర్థ ప్రసాద వితరణ చేశారు. ఈ నెల 11వ తేదీన నిర్వహించనున్న అమ్మవారి రథోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొని అమ్మవారిని దర్శించి తరించాలని ఆలయ ప్రధాన అర్చకులు బాదంపూడి రామకృష్ణ కోరారు. अथवा क्षमस्व परमेश्वरी श्री प्रियाहीन भक्तिहीन महेश्वरी కనకలక్ష్మి వైశ్య
కన్యాగమవే గణకలక్ష్మివే వైశదేవతవే ఆయా వైశదేవతవే. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరమ్మ వారి యొక్క జయంతి మహోత్సవం సందర్భంగా మరి మన భారతదేశంలోనే మనకి దగ్గరలో ఉన్నటువంటి పెనుగొండ క్షేత్రంగా శ్రీ వాసవి అమ్మవారు వెలసి భారతదేశాన్ని అంతటికీ కూడా ఆవిడ ఒక పార్వతీదేవి అవతారంగా అమ్మవార్ల యొక్క అవతారంగా వాసవి మాత విరాజిల్లుతూ అనేక మంది భక్తులందరి చేత కూడా పూజలు అందుకుంటూ విశేషంగా పెనుగొండ క్షేత్రంగా కాకుండా ప్రతి చోట కూడా ఈ వాసవి అమ్మవారి ఉత్సవాలు జరపడం జరుగుతుంది. అందులో భాగంగానే మన నిడదవోలు పట్టణంలో చిన్నకాశీలో వేయించేసుకున్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయం నందు మరి ఈరోజు వాసవి జయంతి మహోత్సవాల సందర్భంగా అలాగే నిడదవోలు ఆర్యవైశ్య సంఘం వారు అలాగే ఆర్యవైశ్య మహిళా సంఘం వారికి అభిషేకములు అలంకరణ అంతేకాకుండా సుమారుగా 108 చిన్నపిల్లల కన్నెపిల్లల చేత అమ్మవారి యొక్క కుంకుమ పూజా మహోత్సవ కార్యక్రమం జరపడం అలాగే ప్రసాద వితరణ అందరికీ కూడా మరి పుస్తకాలు పెన్నులు అలాగే గిఫ్ట్లు కూడా వారందరికీ పంచిపెట్టడం అనేది ఉత్సవంగా జరుగుతోంది. ఆ ఈ విశేషమైన కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని ఈరోజు విశేషంగా అమ్మవారికి చక్కగా ఆ యొక్క పూజా కార్యక్రమాన్ని చేసుకుని వాసవీదేవి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ చక్కగా పిల్లలందరూ కూడా మంచి ఉన్నతమైన విద్యను ఉద్యోగాల్ని పొందేటువంటి అనుగ్రహంతో అమ్మవారికి సేవ చేసుకుని ఈ కార్యక్రమం అంతా దిగ్విజయం చేశారు. వారందరికీ కూడా అంతేకాకుండా ఆలయానికి రాకుండా అమ్మవారిని ఇంటిలో ఉన్నా సరే మనసులో తలుచుకొని వారు రావడానికి అవకాశం లేనటువంటి భక్తులందరికీ కూడా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలిగి ఆయుర్వేద భోగ భాగ్యాలతో విరాజిల్లాలని చెప్పనేసి ఈ భక్తులందరూ కూడా ఈ సంఘాల తరఫున అందరూ కూడా అమ్మవారిని ప్రార్థన చేస్తున్నారు. జై వాసవి, ఆదివారం 11వ తారీఖు ఆదివారం నాడు ప్రతి సంవత్సరం ఇంచుమించుగా ఒక 4-5 సంవత్సరాల నుంచి కూడా విశేషంగా అమ్మవారి యొక్క ఊరేగింపు మరి భక్తులందరూ కూడా జరపడం జరుగుతోంది. అలాగే రేపు 11వ తారీఖు ఆదివారం నాడు అమ్మవారి ఊరేగింపు విశేషంగా జరుగుతోంది. ఈ ఊరేగింపు సాయంత్రం 4 గంటలకు ప్రారంభమయ్యి నిడదవోలు పురవీధుల్లో ఈ అమ్మవారి ఊరేగింపు విశేషంగా మేళతాళాలతో బాణసంచాలతో విశేషంగా భక్తులందరూ కూడా చేయడం జరుగుతుంది. ఈ ఊరేగింపులో భక్తులందరూ కూడా పాల్గొని అమ్మవారి ఊరేగింపులో పాల్గొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా మరి కోరుతున్నాం. అలాగే ఈ అమ్మవారి ఊరేగింపుకి ప్రతి సంవత్సరం కూడా మన మంత్రి గారు మంత్రి దుర్గేష్ గారు కూడా విశేషంగా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని ఆయన మనందరికీ కూడా మంచి ఉపదేశాన్ని సందేశాన్ని ఇవ్వడం మనకి సహకరించడం కూడా జరుగుతుంది. ఆ రకంగా భక్తులందరూ కూడా రేపు ఆదివారం జరిగేటువంటి ఊరేగింపులో వాసవి మహిళా సంఘం వారు అలాగే వాసవి క్లబ్ వారు అందరూ కూడా అవకాశం ఉన్నంత వరకు కూడా ఆ ఊరేగింపులో పాల్గొని దివ్యంగా మరి ప్రార్థిస్తున్నారు.